రెగ్యులర్గా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కొంతమంది మహిళల మీద కావాలని కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడం పేరు కానీ కక్ష సాధించారు. అదే మరి చంద్రబాబు గారు మిస్సెస్ని చెప్పారు కదా, అంటే ఒకటి ఇప్పుడు చట్టం కన్వీనియంట్గా పనిచేయదు కదా. ఇప్పుడు అలాంటప్పుడు ఆయన పేరు పెట్టుకోవాల్సి వస్తుంది, అప్పుడు ఆయన అరెస్ట్ చేసేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే చంద్రబాబు గారికి చాలా ఉదాహరణ స్వభావం, ఆయనకి ఆ ఇబ్బంది ఉంది. అంటే ఆవిడకి సంబంధం లేదు. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంట్లో ఎవరి పేరు మీద పెడతాం, మరి అలాంటప్పుడు ఆ బియ్యం ఎలా మాయమని దాన్ని లెట్ టేక్ ది ఓన్ వస్తుంది. ఇప్పుడు ఆడపడుచుల మీద కక్ష సాధింపు చర్యలు చేయకూడదు, ఆయన మిస్సెస్ మీద ఆయన సతీమణి పేరు మీద పెట్టారనుకున్నాం, ఆవిడ సంబంధం లేదు. మరి చట్టపరంగా ఎలా ముందుకెళ్ళాలి మీరు చెప్పండి. అంటే లాలూచీ పడాలా, లాలూచీ పడితే ఒకేలా మీరు తిడతారు మళ్ళీ ఎలా లాలూచీ పడాలని. సో ఇది అంటే మినిస్టర్ గారి మాజీ మంత్రి గారు సత్యమణితో వదిలేస్తారని మళ్ళీ మీడియా విల్ లాస్, పీపుల్ విల్ లాస్. ఇది ఒక డిఫికల్ట్ పరిస్థితి. అసలు కక్ష సాధింపుగా ఎవరి మీద పెడతారు అసలు, అవసరం ఏముంది ఎవరికైనా సరే. అక్కడికి వెళ్తే మేము ఓవరాల్ ఎఫ్సీ గోడౌన్ చెకింగ్కి వెళ్తే అక్కడ బస్తాలు లేవు. ఇట్స్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ బిగ్గర్ స్కామ్ అది. వెళ్తే మనం అన్నప్పుడు మేము 1.5 కోటి కడతామని మరి ఎందుకు ఆఫర్ చేశారు? అక్కడ ఏవి జరగలేదు అనుకున్నప్పుడు మేము 1.5 కోటి మేము కట్టేస్తాం డబ్బులని మరి ఎందుకు ఆఫర్ చేశారు? అది అంటే తప్పు జరిగింది అక్కడ. ఆ తప్పు జరిగితే దాన్ని మీరు ఎలా మాట్లాడుకుంటారు అనేది, బట్ దాన్ని ఇంకోలా హ్యాండిల్ చేయాలి. కానీ ఈ ప్రభుత్వం ఆడపడుచు మీద కక్ష పెట్టడం అనేది దట్ ఈస్ నాట్ రైట్, దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ స్టేట్. లేదు అంటే ఇదంతా మా ఇంట్లో వాళ్ళకి ఆడవాళ్ళ మీద పేరు పెట్టినా కానీ దానికి బాధ్యత నేను తీసుకున్నానని సదరు మంత్రి గారు మాట్లాడితే దట్ ఈస్ అనదర్ వే టు లుక్ అట్ ఇట్. పేరు తీసుకోమని చెప్పాలి. ఏంటి సార్? You want to spend most of the time in districts. Yeah. But will not affect the administration secretariat. We have to clear so many files. There will be not only delay in clearing the files. What makes you think we have to do that are called digital signatures? And in entire COVID, country was running by itself without having it. We have to use the more advanced technology we have. Definitely, it is not far away from out of very ibbandikaram paristhitillo. Imagine there are some situation where I have to be here. We are not disappearing for 1 month. We won't be available in this area for only 5 days in 2 weeks. So if a real situation comes, always you can come back here. Just any enta tippi kottna 5 hours journey or 7 hours journey or maximum. That I don't see that as an issue. Sir, I was really impressed with the way you went and dealt with the Galley video incident. The way you called on the official who was attacked by a YSRCP leader. But I think this was missed in case of Pantam Nanaji when he attacked a doctor in Kakinada. No, I was quickly responded within 15 minutes. Okay. Quickly responded. That's the reason why I communicated through our Hariprasad garu. I spoke to him. అంటే నాకు వచ్చిన దృష్టికి వెంటనే వెళ్ళి, దట్స్ ద రీజన్ వై హీ సెడ్ సారీ. ఇన్ దట్ వే వీ డోంట్ స్పేర్. తన మన లేదన్న, ఐఎమ్ వెరీ క్లియర్. అంటే నాకు వెళ్ళటానికి ఇప్పుడు నేను వెళ్ళి ఇప్పుడు మీకు ఒక డే కూడా లేట్ అవ్వదు గుర్తుపెట్టుకుని, ఒక నాట్ ఈవెన్ అ నైట్. హౌ మచ్ టైమ్ వీ రెస్పాండ్? లెస్ దెన్ 1 hour మ్యాక్స్. అండ్ కేసు కూడా నమోదైంది. Sir, what question? Personally go there and call on the. అసలు ఏం జరిగిందో నాకు తెలియదు. నాకు కొట్టలేదు. ఇట్ ఈస్ ఒక వర్బల్ స్పాట్ జరిగింది. అది నాకు నేను ఆయన వీడియో చూశాను. ఆ వీడియో చూసి నచ్చింది. ఆయన అన్న మాటలే నాకు నచ్చిన. నో హీజ్ అవర్ ఎమ్మెల్యే. నాకు అలా మాట్లాడారు. 15-20 నిమిషాలు నా దగ్గరికి వచ్చింది. వెంటనే మామూలుగా చెప్పాను. I said, this has to be, immediately has to apologize. Still apologizing doesn't mean case won't be filed. Case was filed.
Though he's our MLA. Okay, sir. And sir, your native village is Mogaltur. How would you develop it in West Godavari? What plans do you have for that village? అంటే ఒక నాయకుడికి తన మన అని ఉండకూడదు కదా. That you're demonstrating by visiting all the villages and districts. We are so appreciative of it. అంటే మాది ఓకే ఓకే నాకు నేటివ్ అంటే అంటే సో మై అంటే మాకు టూ ఉన్నాయి ఇక్కడ. మై మదర్ ఇస్ ఫ్రమ్ నెల్లూరు, మై ఫాదర్ ఇస్ ఫ్రమ్ పెనుగొండ. Near Palapalli. పెనుగొండ. Yeah, West Godavari. అక్కడి నుంచి మై గ్రాండ్ ఫాదర్ సెటిల్ ఇన్ మొగల్తూర్. సో దే హ్యాడ్ అ స్మాల్ ఫార్మ్. ఒక 3-4 ఎకరాలు ఉండేది అనుకుంటా. నేను చిన్నప్పుడు 2-3 సార్లు వెళ్ళినట్టు గుర్తు. తర్వాత అది అమ్మేశాను. మా కుదరకు మా నాన్న సస్పెండ్ ఏముంటుందని మా నాన్న ఎంతసేపు సెలవుల్లో ఉండి మా నాన్న వెళ్తూ వేగలేక ఆయన సెలవులు పెట్టేసి ఒకళ్ళు ఆయన ఇబ్బంది పెడితే పని చేయలేక ఆయన కూర్చోబెట్టి ఆయన ఉండేవాడు. సో ఆయన కొంచెం ముక్కుసూటి వ్యక్తి. ఆయన ముక్కుసూటితనం వల్ల మా ఇల్లును పొలం అమ్మేసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికీ ఆ ఇల్లు ఉంది. మొన్న అడగడానికి అడిగాను 18లో కూడా చూసాను తిరిగి కొంటామని. లేదు పాప ఎవరు సంతోషంగా ఉన్నారు, ఐ డోంట్ డిస్టర్బ్ లేదు. అంటే ప్రత్యేకించి నేను ఇప్పుడు ఈ జిల్లా పర్యటనకి వెళ్ళినప్పుడు ఐ వాంట్ గో అండ్ సార్ వెళ్ళి చూసి ప్రత్యేకించి ఏం చేయాలో ఖచ్చితంగా కూర్చుంటాను. ఇలా అలాగే ఉంటాయి. అవును అలాగే. Sir, all in So we development and welfare ఎలా బ్యాలెన్స్ అయితే చెప్తాను మీరు ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ గురించి మీరు ఒక దీన్ని రెస్పాండ్ అయ్యారు సార్. అయితే ఆలివ్ రిడ్లీ టర్టిల్స్ ఇండియాలో 3rd ప్లేస్ సార్ మనకి. వరల్డ్ లోనే వన్ ఆఫ్ ద ప్రామినెన్స్ ఉన్న ప్లేస్. లాస్ట్ 4 years నుంచి వెన్ కంపేర్ టు ఒడిషా, ఏపీ కోస్ట్ కి బ్రీడింగ్ కోసం వచ్చే ఆలివ్ రిడ్లీస్ సంఖ్య పెరిగింది. అన్ఫార్చునేట్ గా ఫిషర్మెన్ వాళ్ళకి ఒక అవగాహన రావడంతో ఈ ఉత్సవాల నేపథ్యంలోనే ఎక్కువ చనిపోతున్నాయి సార్. మనం ఫిషింగ్ బ్యాన్ అని ఒక 1 month పెడతాం సార్, అప్పుడు ఫిషెస్ బ్రీడ్ అవుతాయి. కానీ ఈ ఆలివ్ రిడ్లీస్ కి కోస్ట్ దగ్గర ఈ వలలు వాడద్దు అని ఒక చిన్న సజెషన్ ఇస్తే సరిపోతుందని ఇంటర్నెట్. మీరు యూర్ సేయింగ్ సంథింగ్? ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడారు. ఒక నిమిషం. వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఎలా జస్ట్ లైక్ బ్యాలెన్స్. yeah. When it comes to welfare and development, ఇది కొత్తగా ప్రభుత్వాలు ఏర్పాటు చేసింది కాదు. మనకంటే అంటే మనం సరైన జీవన విధానం లేని వాళ్ళ దగ్గర లేదు. మనకి అంటే ఈ దేశం ఎలాంటిదంటే నాకు 2 పూటల తిండి ఉంటే ఒక పూట తిండి లేని వాడికి నా ఒక పూట తిండి ఇచ్చే సంస్కారం ఈ నేలది. లాల్ బహదూర్ శాస్త్రి గారు వాజ్ ద ప్రైమ్ మినిస్టర్. వార్ జరిగినప్పుడు పాకిస్తాన్తో హీ వాంట్ ఎవ్రీవన్ టు గివ్ అప్ రైస్ ఫర్ half a day, one meal in a week or 1 day in a week, 1 day in a week. And always అంటే తోటి మనిషి కష్టాల్లో ఉంటే సాయపడటం అనేది ఎనీ హ్యూమన్ ఎవాల్వ్మెంట్ వచ్చి సహజమైన మాట. వెల్ఫేర్ ఈజ్ ఎసెన్షియల్. బట్ వెల్ఫేర్ అంటే ఇఫ్ యు ఆర్ నాట్ adequate enough with your financial resources, you can't do welfare.